నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో దోస్తీ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పొత్తు లేదు. సో ఈ పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల ఏ మేరకు లాభిస్తుంది అనుకుంటున్నాను? మీకు పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీకి కావచ్చు, రాష్ట్రంలో పార్టీకి కావచ్చు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదరక ముందే మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. దాదాపు 3.5 సంవత్సరాలు డోర్ టు డోర్. అంటే ఇది ఒక పాదయాత్రలాగా నేనేం చేపట్టలేదు. నేను ప్రతి రోజు కూడా పొద్దున్నే 7 గంటల నుంచి 10-10:30 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 7-8 గంటల దాకా 3.5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తిరిగా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కనబడే బిల్డింగ్లు అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని వెళ్ళి ప్రత్యక్షంగా కలిశాను నేను. అది మొన్న జనవరి పండగ ముందు దాకా తిరిగాం. ఇప్పుడు మాసివ్గా కొన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. గతంలో తిరిగినప్పుడు పొత్తు కుదరలా. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఎలాగోలా పొత్తు పెట్టుకోండి సార్, మనం కలిసి గెలవాలి సార్ అని చెప్పి ఓటర్లు అడిగారు, వాళ్ళ కార్యకర్తలు అడిగారు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి మీద విసిగిపోయి ఉండి సింగిల్గా పోటీ చేస్తే వీడు విభజించి పాలిస్తాడు, కాదు మనం కలిసి కొట్టాలి అని చెప్పేసి ప్రజల్లో నుంచి వచ్చింది అది. ఎక్కడన్నా ఒక ఇద్దరు కార్యకర్తలు విభేదించవచ్చు, కానీ మ్యాక్సిమం ప్రజలైతే నాకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, కాదండి కలిసి పోటీ చేయాలండి, ఈసారి కొట్టాలండి అని చెప్పి. వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నారని భావిస్తున్నాను. ఆ కమ్మ కాపు మధ్య ఉన్న ఆ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది, ఆ గ్యాప్ అనేది ఈ పొత్తు తర్వాత విడిపోయే అవకాశం ఉంటుంది. అది కమ్మ కాపు అనేది కొన్ని కుటుంబాలు సృష్టించుకున్నాయి. వాళ్ళ ఒక్క దేవినేని కుటుంబం వలన ఇది వచ్చింది. రంగా గారిది కూడా పాపం, ఆయన పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, రూపాయి ఆస్తి కూడా లేదు. ఈరోజు రూపాయి ఆస్తి లేని వ్యక్తి 100 కోట్ల ఆస్తిపడు ఎవరు? ఇవాళ 100 కోట్ల ఆస్తి ఉండి రాజకీయాలు కొనసాగిస్తా ఉన్నాడే దేవినేని. కాబట్టి ఇది ఈ రెండు కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి 2 కులాలకి అంటగట్టింది ఆ దేవినేని కుటుంబం. చివరిగా ఒకటి, షర్మిల, మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు. కాంగ్రెస్